1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. బ్రాండెడ్ వస్తువులని మార్కెట్లో చెప్తూ ఉంటారు. అసలు బ్రాండ్ అంటే ఏమిటి, ట్రేడ్ మార్క్ అంటే ఏమిటి, ట్రేడ్ మార్క్ ఉన్న వస్తువులే మనం ఎందుకు కొనుక్కోవాలి, ట్రేడ్ మార్క్ ఎందుకు డిమాండ్ ఉంటుంది, ట్రేడ్ మార్క్ పేరు మీద నకిలీ వస్తువులు వస్తే అది మనం ఎంత నష్టపరుస్తాయి, దానికి ఏమైనా చట్టం శిక్షలు విధిస్తుందా లేదా, ఇలాంటి అనేకమైన విషయాలు ట్రేడ్ మార్క్ గురించి మనకు తెలియనటువంటి సంగతులన్నీ కూడా తెలుసుకోవడానికి ఈ అవకాశం కల్పిస్తుంది మనం ఈ వీడియో లోపల. ఒకటి, బ్రాండ్ గుర్తింపు కోసం దాన్ని కాపాడడం అనేది మన యొక్క హక్కు. ట్రేడ్ మార్క్ చట్టం 1999 సెక్షన్ 103 సెక్షన్ 104 ఈ రెండు సెక్షన్ల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నకిలీ బ్రాండ్ల వాడకం, అమ్మకం శిక్షార్హమైన నేరం. ఎవరైనా నకిలీ బ్రాండ్ తీసుకోవడం అంటే ఒక బ్రాండ్ను పోలినట్టుగానే ఇంకో బ్రాండ్ ఉంటుంది. అంటే ఆకారం అదే రకంగా తయారు చేస్తారు, అంతా అదే రకంగా తయారు చేస్తారు, పైన మాత్రం ఒక అక్షరం తేడాతోటో ఒక చిన్న బొమ్మ తేడాతోటో ఏదో ఒక చిన్న తేడా పెట్టి మనల్ని కన్ఫ్యూజ్ చేసి అదే బ్రాండ్ అనేటువంటి ఒక భ్రమని కలిగిస్తారు, ఒక భ్రాంతిని కలిగిస్తారు. ఇదే నకిలీ బ్రాండ్గా మనం చెప్పచ్చు. ఇలాంటి నకిలీ బ్రాండ్ల వాడకం, వాడినా కూడా తప్పే, అమ్మినా కూడా తప్పే. ఈ రెండింటికి శిక్షార్హమైనటువంటి నేరం ఇది. మొదటి సెక్షన్ 103 గురించి మనం తెలుసుకుందాం. సెక్షన్ 103 ఏం చెప్తుందంటే నకిలీ ట్రేడ్ మార్క్ వినియోగంపై శిక్ష. ఏమేమి శిక్షలు పడతాయి? నకిలీ ట్రేడ్ మార్క్ మనం వాడుకున్నట్టు, అంటే వాళ్ళు తయారు చేయడమే కాదు, మనం తెచ్చి వాడినా కూడా తప్పే అవుతుంది. అంటే మనం చెడును ప్రోత్సహించినట్టు అవుతుంది. కాబట్టి ఎవరైనా తెలుసో తెలియకో నకిలీ వస్తువులు కొంటే వాళ్ళకు పడేటువంటి శిక్షలు ఏమిటంటే, ఎవరైనా వ్యక్తి యజమాని అనుమతి లేకుండా నమోదు చేసిన ట్రేడ్ మార్క్ లేదా దానికి భ్రమ కలిగించేలా సాధిస్తున్న గుర్తులు వినియోగిస్తే, ఇదేమో 103 దీంట్లోపల ట్రేడ్ మార్క్ అయ్యే వస్తువులపై శిక్ష. నకిలీ ట్రేడ్ మార్క్ వినియోగంపై, నకిలీ ట్రేడ్ మార్క్ ఎవరైనా వాడినట్టయితే వాళ్ళకి ఏం పడుతుంది శిక్ష అని దీంట్లో చెప్తున్నారు. ఏంటది? అసలైనటువంటి ట్రేడ్ మార్కుని పోలి ఉండేటట్టుగా ఒక ఫాల్స్గా క్రియేట్ చేసి అదే భ్రమ కలిగించి ఆ బ్రాండ్ పేరుతో అమ్మడానికి ప్రయత్నం చేసినప్పుడు నకిలీ బ్రాండ్ అనేటువంటి అంటారు. దీనికి కనీసం 6 నెలల జైలు శిక్ష, అలాగే గరిష్టంగా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మినిమం 6 months, మ్యాక్సిమం 3 years వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే మినిమం 50,000 రూపాయల జరిమానా నుంచి మొదలు పెడితే 2 లక్షల రూపాయల వరకు కూడా జరిమానా పడే అవకాశం ఉంది. కొన్ని కేసుల్లో శిక్ష మరియు జరిమానా రెండు కలిపి కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒకే వ్యక్తికి శిక్ష పడుతుంది, దాంతోపాటు జరిమానా కూడా పడుతుంది. అలాగే సెక్షన్ 104 ఏం చెప్తుందంటే నకిలీ ట్రేడ్ మార్క్ కలిగిన వస్తువులపైన శిక్ష. అంటే ఎవరైనా ఫేక్ ట్రేడ్ మార్కును క్రియేట్ చేసి దాన్ని మార్కెట్లో అమ్మడానికి ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తులకు పడేటువంటి శిక్షలు దీంట్లో చెప్పాల్సిన విషయం ఉంది. సెక్షన్ 103 కింద నేరంగా పరిగణించబడే నకిలీ ట్రేడ్ మార్క్ గుర్తించిన వస్తువులను తయారు చేయడం, కలిగి ఉండడం, అమ్మడం, నిల్వ చేయడం, రవాణా చేయడం లేదా విక్రయానికి ఉంచిన అది నేరం. చాలా మంది ఏమంటారంటే కిరాణా షాపుల లోపల లేదా రిటైల్ షాపుల్లో ఏమంటారంటే, మాకేం తెలుసండి, వాడు ఏది పంపిస్తే అది మేము తీసుకున్నాం, మాకేం తెలియదు అంటాడు. అట్లా అనడానికి వీల్లేదు. ఒకవేళ అది నకిలీ ట్రేడ్ మార్క్ అని తెలిస్తే, అంటే ట్రేడ్ మార్క్ లాగానే పోలి ఉండేటట్టుగా డూప్లికేట్ తయారు చేస్తే అమ్మడానికి ప్రయత్నం చేసినట్టయితే ఆ నకిలీ ట్రేడ్ మార్క్ ఉండడం కూడా చట్ట ప్రకారంగా నేరం అవుతుంది. నాకేం తెలియదంటే అమాయకంగా మొహం పెట్టినంత మాత్రం ఆపరు. ఆఫీసర్స్ వచ్చి తనిఖీ చేసినప్పుడు కానీ, లేక వినియోగదారుడు మీ మీద ప్రత్యేకమైనటువంటి కంప్లైంట్ చేసినప్పుడు కానీ తప్పనిసరిగా మీకు శిక్షలు పెనాల్టీలు పడడం జరుగుతుంది. దాన్ని నిల్వ చేసినా, దాన్ని అమ్మడానికి పెట్టినా, లేక రవాణా చేసినప్పుడు ట్రాన్స్పోర్ట్లో పట్టుకున్నా, లేక తయారీ రంగంలో ఎక్కడ తయారు చేసిన దగ్గర పట్టుకున్నా, ఎక్కడ పట్టుకున్నా కూడా దానికి సంబంధించినటువంటి కొన్ని రా మెటీరియల్స్ కూడా కలిగి ఉండడం కూడా ఇలాంటివన్నీ కూడా నేరపూరితమైన పరిస్థితి మీదకి వస్తాయి. దీంట్లో వచ్చే నష్టాలు ఏమిటంటే మరి శిక్షలు ఏం పడతాయి ఎవరైనా ఇలా కలిగి ఉన్న వాళ్ళకంటే? కనీసం 6 నెలల జైలు శిక్ష లేదా గరిష్టంగా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే కనీసం 50,000 నుంచి 2 లక్షల రూపాయల దాకా మీకు జరిమానా పడే అవకాశం ఉంది. దాంతోపాటు జైలు శిక్ష మరియు జరిమానా రెండు కూడా కలిపి వేసేట అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది అంత పెద్ద నేరం కిందగా మనకు జరుగుతుంది. ఎందుకు ముఖ్యం? నకిలీ బ్రాండ్ అయినటువంటి అసలైన బ్రాండ్ల యజమాని ప్రతిష్టను, వ్యాపారాన్ని దెబ్బతీస్తాయి. ఏమిటి నకిలీ బ్రాండ్ ఏం చేస్తాయంటే, ఎవరైతే ట్రేడ్ మార్కును సంవత్సరాల తరబడి జాగ్రత్తగా కష్టపడి దాన్ని నిర్మించుకొని ఆ బ్రాండ్ను తయారు చేసుకొని ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజల్లో ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించి దానికోసం కోట్లాది రూపాయల అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెట్టి అంత చేసినటువంటి యజమానికి సడన్ గా నకిలీ బ్రాండ్ మార్కెట్లోకి వచ్చేసరికల్లా అసలైనటువంటి వస్తువులు తగ్గిపోతాయి, అవి కొనేది తగ్గిపోతాయి, నకిలీ వస్తువులు ఎక్కువ కొంటారు. ఎందుకంటే దీని రేటు కూడా తక్కువ పెట్టే అవకాశం ఉంది, జనాన్ని కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు కన్నా నకిలీలు ఎక్కువ అమ్ముడు పోయే పరిస్థితి ఏర్పడినప్పుడు అసలు అయినటువంటి యజమాని నష్టపోతాడు, తన ప్రతిష్ట దెబ్బతింటుంది, వినియోగదారులకు కూడా మోసం జరుగుతుంది. ట్రేడ్ మార్క్ చట్టం అనేది పెట్టుబడులకు కానీ, నాణ్యతకు కానీ అన్నిటికీ దెబ్బ అయ్యే అవకాశం ఉంటుంది.
ఒక రకంగా ఒరిజినల్ బ్రాండ్ యజమానిని హత్య చేసినట్లు లెక్క, అతని ఆలోచనలు చంపేసినట్లు లెక్క, అతని వ్యాపారాన్ని చంపేసినట్లు లెక్క. ఆ బ్రాండ్ మార్కెట్ నుంచి పూర్తిగా మాయమయ్యే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. నకిలీ ట్రేడ్ మార్క్ అంటే ఏమిటి? మూల ట్రేడ్ మార్కును పోలి ఉండి వినియోగదారులు భ్రమ కలిగించేట్లుగా గుర్తు ఉండేదాన్నే నకిలీ ట్రేడ్ మార్క్ అంటారు. చూడడానికి మొదటి దానిలాగే ఉంటుంది, ఒరిజినల్ దానిలాగే ఉంటుంది, కానీ అది ఒరిజినల్ కాదు. ఉదాహరణకి లక్స్ అనేటువంటి సబ్బు ఉంది. ఈ లక్స్ సబ్బుకి లుక్స్ అని గతం లోపల తీసుకొచ్చారు. అక్కడ కూడా ఎక్స్ పెట్టారు లాస్ట్ లో. ఆ బ్రాండ్ అంతా చూడడానికి ఒకే రకంగా సబ్బు ఒరిజినల్ ఎట్లా ఉంటుంది ఇది కూడా అట్లాగే తీశారు. అలాగే ఒక అక్షరం 2 అక్షరాలు తేడా తీసుకొస్తారు, కొంచెం దాంట్లో డయాగ్రామ్లు తేడా తీసుకొస్తారు. ఏదో ఒక చిన్న తేడా మనం కనిపెట్టలేని తేడాలు తీసుకొచ్చేసి అమ్ముతూ ఉంటారు. ఈ బ్రాండ్లు సిటీలో కన్నా పల్లెటూరులో ఎక్కువగా అమ్ముతారు. ఎక్కువగా జరిగేటువంటి ఈ సంతలలో ఎక్కువగా ఇట్లాంటి బాగా జరుగుతూ ఉంటాయి. విపరీతంగా జనాల్ని మోసం చేసేందుకు ఉపయోగిస్తుంటారు ఇలాంటి నకిలీ బ్రాండ్లు. అలాగే ఉదాహరణకు చూసారంటే సాదృశ్యమైన పేరు, లోగో, రంగులు, ఫాంటు ఏదో ఒకటి ఒకే రకంగా ఉండేట్టుగా చేస్తారు. అసలైన బ్రాండ్ యొక్క ప్రతిష్టను దుర్వినియోగం చేయడం, నకిలీ ప్యాకేజింగ్తో వస్తువులు విక్రయించేందుకు ప్రయత్నం చేయడం అనేది ఆనవాయితీగా మారిపోతుంది. ఈ ట్రేడ్ మార్క్ మీరు ఎలా రక్షించుకోవాలి? ఒకవేళ మీరే ఒక ట్రేడ్ మార్క్ కలిగి ఉంటే, మీరే ట్రేడ్ మార్క్ యజమాని అయినట్టయితే మీ ట్రేడ్ మార్క్ను మీరు ఎలా రక్షించుకోవాలంటే, ఒకటి మీ బ్రాండ్ను ట్రేడ్ మార్క్గా నమోదు చేసుకోవాలి. ఎవరైనా ట్రేడ్ మార్కు చట్టం ప్రకారం నమోదు చేసుకోవాలంటే ప్రస్తుతానికి సౌత్ ఇండియా అంతటి కలిపి మనకు మద్రాసులోనే దానికి సంబంధించిన ఆఫీస్ ఉంది. ఆ ట్రేడ్ మార్క్ ఆఫీస్కు వెళ్ళి మీ లేదా మీ యొక్క ఒక అడ్వకేట్ ద్వారా మీరు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా పంపించేసి మీ ట్రేడ్ మార్క్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అక్కడికి పంపించితే, పోస్ట్లో పంపించితే ముందుగా టెంపరవరీగా మీ పేరు నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత అలాంటి బ్రాండ్ ఏదైనా ఉందా గతంలో అనేది మొత్తం సెర్చ్ చేయడం జరుగుతుంది. భారతదేశంలో అలాంటి బ్రాండ్ ఇంతవరకు ఇవ్వకపోతే ఆటోమేటిక్గా మీకు ఇస్తారు. లేకపోతే ఈ బ్రాండ్ ఆల్రెడీ ఇచ్చేయడం జరిగింది, మీరు మరొక బ్రాండ్ పేరు మాత్రం మార్చి లేదా ఆ బ్రాండ్ సిస్టమ్ను మార్చి లేకపోతే దాని ఆకారాన్ని మార్చి మళ్ళీ పంపించమని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ పంపిస్తారు. అలా 2 సార్లు 3 సార్లు తిరిగిన తర్వాత లాస్ట్కు మీరు అప్రూవ్ అయితే, ఆ అప్రూవ్ అయిన తర్వాత ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ జరిగిపోయింది, మీ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇంత అనేది మీకు సర్టిఫికేట్ పంపిస్తారు. ఆ సర్టిఫికేట్ కలిగి ఉన్న రోజు నుంచి మీరు హక్కుదారులు అవుతారు. ట్రేడ్ మార్కు ఆర్ అనేటువంటిది ఇట్లా రౌండ్గా పెట్టుంటుంది, ట్రేడ్ మార్క్ ఉన్నట్లు లెక్క. ఆ 6 అక్షరాన్ని గుండెటి 0 చుట్టినట్టుగా ఉండేటువంటి ఆకారంలో పెట్టినప్పుడు అది ఖచ్చితంగా ట్రేడ్ మార్క్ ఉన్నట్టుంది అని మనం ఉపయోగించాలి. మార్కెట్లో నకిలీ ఉత్పత్తులపై నిఘా ఉంచండి. నకిలీ ఉత్పత్తులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోండి. అధికారిక ట్రేడ్ మార్క్ విజ్ఞప్తి పేరుకు ఫిర్యాదు చేయండి. అధికారులకు వెంటనే ఫిర్యాదు చేయడం నేర్చుకోండి. ట్రేడ్ మార్క్ ఎవరికి చేయాలి అనేది మీకు ప్రత్యేకంగా దాని మీదనే ఉంటుంది. ప్రతి వస్తువు మీద ఎవరికి మనం విజ్ఞప్తి చేయాలనేది కూడా కింద రాసి ఉంటుంది. అలా లేకపోతే మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మామూలుగా గూగుల్లోకి వెళ్ళి ఆ వస్తువు కొని ఎవరికి అధికారికి హోమ్స్ టు ఐ టు కంప్లైంట్ అనేది మీరు కొట్టినట్టయితే ఆటోమేటిక్గా ఎవరికి కంప్లైంట్ చేయాలో మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని ప్రకారంగా మీరు వాళ్ళకి ఫిర్యాదు రాసి కంప్లైంట్ ఇచ్చినట్టయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. వినియోగదారులకు సందేశం ఏంటంటే అసలైన బ్రాండ్ ఉత్పత్తుల్ని మాత్రమే కొనండి. అలాగే అసలైన హోలోగ్రామ్ ప్యాకేజ్ మాత్రమే స్వీకరించండి. అలాగే నకిలీ ఉత్పత్తుల వల్ల నాణ్యత, ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అలాగే నకిలీ ఉత్పత్తులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు మీరు వెంటనే తెలియజేయడం మర్చిపోకండి. ఈ నకిలీ బ్రాండ్స్ తీసుకోవడం ఏమవుతుందంటే మీ ఆరోగ్యం పాడవుతుంది, మన డబ్బు వృధా అయిపోతుంది, పిల్లల ఆరోగ్యం తొందరగా చెడిపోయే అవకాశం ఉంటుంది. కొన్ని సబ్బులు లేక తలనూనెలు ఇలాంటివి వాడితే చర్మ రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలా రకరకాల సమస్యలతో మనం బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల లోపల నకిలీ బ్రాండ్స్కి మీరు స్వస్తి చెప్పండి. అసలైన బ్రాండ్ను వాడటం మొదలుపెట్టండి. నకిలీ బ్రాండ్ ఎక్కడైనా కనబడితే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయండి. ఆ రకంగా సమాజం నుంచి నకిలీ పారదోలాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.